మండలంలో పలు గ్రామాల నాయకులతో కలిసి పార్టీకి మరింత బలాన్ని సమకూర్చాలని మండల ప్రజలతో మాట్లాడి గ్రామాలలో తిరిగి ప్రజలను కార్యకర్తలను కలిసి ప్రచారం నిర్వహించిన వైసీపీ ఎంపీ అభ్యర్థి సునీల్ కుమార్ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. గెలిచిన తర్వాత కూడా ఎప్పుడు మీ ముందే ఉంటాను, మీతోనే ఉంటానని స్పష్టం చేశారు. అధికారంలోకి రాగానే నిర్వాసిత సమస్యలపై పరిష్కరించే దిశగా కార్యాచరణ రూపొందించుకొని ముందుకు సాగుతామని హామీ ఇచ్చారు. ప్రజలకు అత్యంత చేరువలో ఉండి వారి సమస్యలకు పరిష్కారం చూపిస్తానన్నారు. కుక్కునూరు మండలంలో ప్రజల స్పందన చూస్తూ ఉంటే గత 5 ఏళ్ల పాలనలో జగనన్న సంక్షేమ పథకాలతో సంతృప్తి చెందడమే కారణమన్నారు. అధికారంలోకి రాగానే రోడ్ల సమస్యలను వెంటనే పూర్తి చేస్తానన్నారు. పోలవరం నిర్వాసితుల సమస్యలు కూడా పరిష్కరిస్తామన్నారు. మరి ఈరోజు కుక్కునూరు మండలంలో సుడిగాలి పర్యటన చేస్తున్నాము. ఎందుకంటే కుక్కునూరు నేను ఆసరా మీటింగ్ రావడం జరిగింది. మహిళలందరినీ కలిసి ఆసరా లబ్ధిదారులందరినీ కలిసి మాట్లాడడం జరిగింది. మళ్ళీ దాని తర్వాత నాకు సమయం తక్కువ ఉండడంతో 7 నియోజకవర్గాల్లో అన్ని మండలాలు తిరగడానికి అన్ని మండలాలు కవర్ చేసుకుంటా ఉన్నాను. మరి మళ్ళీ ఒకసారి కుక్కునూరు ప్రాంతం అంటే నాకు చాలా ఇష్టం, కానీ కుక్కునూరు ప్రాంతం ఇంకా డెవలప్ చేయాలి, ఇక్కడ ప్రజలకు ఇంకా మంచి జరగాలి అనే ఒకే ఒక రూపంతో అందరినీ ఎలక్షన్స్ ముందు ఒకసారి కలవాలి అని చెప్పి నేను రావడం జరిగింది. ప్రతి ఒక్కరిని కలవడం జరిగింది. రేపు వచ్చిన తర్వాత ఈ ప్రాంతం మీద నేను ప్రత్యేక దృష్టి పెడతాను. ముందుగా రోడ్డు సమస్య కానివ్వండి, మరి ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ సమస్యలు కానివ్వండి, వీటి మీద ప్రధాన దృష్టి పెట్టి ప్రజలకు మంచి జరిగే విధంగా నేను గ్రౌండ్లో ఉండేవాడిని. గ్రౌండ్లోనే ఉంటూ ఎమ్మెల్యే గారితో కోఆర్డినేట్ చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారికి ఏ సమస్య జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారం అయ్యేలా కష్టపడతాను. అలానే ఇక్కడ నాయకులు అందరూ కూడా చాలా సహకరించి ఎంతో చక్కగా ఆర్గనైజ్ చేశారు. ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ నాయకులందరినీ కూడా నేను చాలా అభినందిస్తాను. ఎందుకంటే పార్టీని బాగా ఏలూరు ప్రాంతానికి 3 గంటల దూరంలో ఉన్నా కూడా కోఆర్డినేషన్ చేసుకుంటూ మరి రేపు ఇక్కడ ఒక స్పెషల్ గా మరి ఇక్కడ నాయకులకి ఇక్కడ ప్రజలకి ఒక సమయమైన కర్తలు పెట్టి నేను నా